స్టూడెంట్స్ శతక మధురిమలో మనకి పార్ట్ 1 2 అయిపోయింది కదా. ఇప్పుడు పార్ట్ 3 పార్ట్ 4 ఇంకా 4 పోయాలు ఉన్నాయి. పార్ట్ 2 లో 2 ఉన్నాయి, పార్ట్ 4 లో 4 ఉన్నాయి. కానీ 7వ పద్యం వచ్చేసి మనకి సీస పద్యం ఉంది కాబట్టి అది చెప్పట్లేదు, ఎందుకంటే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏం రాదు. అంటే ఇప్పుడు చూడండి చంపకమాల పద్యం. ధనము ధనాభిమానము సదా ధనతృష్ణయు మూడు దోషములు, ధనికున కందు తొలతటిది ద్రవ్యము పేదకు లేదు కావునన్, ధనికుని కంటే పేదకుడు ధన్యుడు యాతని తృష్ణ సజ్జనార్థిని శమించు వెంకటపతి అఖిలాండపతి శ్రీయపతి. ఓకే, అంటే ఇది ఏ శతకంలో ఉంది? ఉత్పల శతకంలో ఉంది. దీన్ని రచించింది ఉత్పల సత్యనారాయణాచార్య రచించింది అన్నమాట. ఇది ఏది ఉత్పల శతకం లోపలికి ఉంది. అంటే ఏం చెప్తుండ్రు? వెంకటపతి అంటే ఓ వెంకటేశ్వర. ఓకే, వెంకటపతి ఓ వెంకటేశ్వర అంటే పతి అంటే భర్త. ఎవరికి? ఇప్పుడు లక్ష్మీదేవి. ఓ వెంకటపతి. అఖిలాండపతి అంటే అఖిలాండ లోకాలను ఏలిన వాడ. శ్రీయపతి అంటే లక్ష్మీపతి. ఓ వెంకటపతి అఖిలాండ ప్రపంచాన్ని ఏలిన వాడ ఓ లక్ష్మీపతి. ఏంటంట? ధనము అంటే డబ్బు, ధనాభిమానం అంటే ధనం మీద ఆశ, అభిమానం అంటే ఆశ, సదా ధన తృష్ణ, సదా ఎల్లప్పుడు ధన తృష్ణ అంటే ధన్యం కావాలనే కోరిక కలిగిన వారు. అంటే వీళ్ళని మూడు దోషాలు కలిగిన వారుగా చెప్పవచ్చు. ఏంటి మూడు దోషాలు? ధనం ఉండడం, ధనం మీద అభిమానం ఉండడం, ధనాన్ని సంపాదించాలనే ఉండడం. ఈ మూడు దోషాలు. ధనికున కందు తొలతటది ద్రవ్యం. ధనికునికి ఇంతకుముందు ఏముంటుంది? ద్రవ్యం ఉంటుంది, అంటే డబ్బు ఉంటుంది. కానీ పేదకు లేదు కావున, కానీ పేదవానికి ఆ డబ్బు ఉంటుందా? ఉండదు. ధనికున కంటే పేదకడు ధన్యుడు. అయితే ధనికుడితో పోల్చితే మనకి పేదవాడే ధన్యుడు. ఎందుకు అంటే ఆ పేదవాడికి అతని కృష్ణ, అతని యొక్క కోరిక సజ్జనార్థి అంటే మంచి వారిని క్షమించుంటే దగ్గరగా ఉండడం వలన ధనం సంపాదించాలనే కోరిక కూడా వాళ్ళకి నశించిపోతుంది కదా అని మనకి ఉత్పల సత్యనారాయణాచార్య చెప్తుండ్రు. ఓకేనా? ధనాభిమానం, ధనాన్ని సంపాదించాలనే మూడు దోషాలు. ధనుకునికి ఇంతకుముందు ఉన్న ద్రవ్యం ఉంటుంది కాబట్టి ఇంకా కావాలనుకుంటాం. పేదవాడు మాత్రం తనకి లేదు కాబట్టి ఏమనుకోడు. అంతేకాకుండా ధనికునితో కంపేర్ చేస్తే పేదకుడు ధన్యుడు, ఎందుకంటే అతనికి ధనం సంపాదించాలనే కోరిక ఉన్న మంచి వారి దగ్గరగా ఉండడం ద్వారా కోరిక కూడా నశించిపోతుంది అని పద్యం యొక్క భావం. తర్వాత పద్యం వచ్చేసి మత్తేభం అన్నమాట. ఇది రాజరాజేశ్వర శతకం. ఓకే, శ్రీవేములవాడ రాజరాజేశ్వర శతకం. దీన్ని రచించింది గౌరిభట్ల రఘురామ శాస్త్రి. అయితే ఇది చూడండి. గణమున్ రింగి హరించితి సుజన దుఃఖమంచు నీ ఆత్మలో మురియబోకు మనుష్య దుర్విషమును ముల్లింపుమా ముందు ఈ నరులందుండు విషము సూది నిడనైన సంధి లేదు ప్రభు హర శ్రీ వేములవాడ రాజపణిహార రాజరాజేశ్వర అని అంటుడు గౌరిభట్ల రఘురామ శాస్త్రి. అంటే శ్రీ వేములవాడ అంటే వేములవాడలో వెలిసిన వాడ, రాజపణిహార అంటే మెడలో నాగరాజును ధరించిన వాడ ఓ రాజరాజేశ్వర. గరమును రింగి అంటే నువ్వు విషాన్ని రింగి, హరించితే అంటే నువ్వు గరం అంటే విషయాన్ని రింగేసినావు, హరించితే అంటే బాధలను. సుజన దుఃఖం మంచు నీ ఆత్మ అంటే ఈ ప్రపంచంలో, సుజన అంటే ప్రపంచంలో సృష్టిలో ఉన్న దుఃఖం అనేది మొత్తం నీ ఆత్మలో, అంటే ఈ మొత్తాన్ని ఈ ప్రపంచంలో ఉన్న ఈ యొక్క బాధలని నేను విషయాన్ని మింగేసి ఏం చేసిన? నేను పారదోలిన అంటే తీసేసిన. నీ ఆత్మలో మురియబోకు, మురిసిపోకు. ఎందుకు అంటే మనుష్య దుర్విషమును, మనుషులలో దుర్విషం ఎలా ఉంది? నింపుమా అంటే ముందు విషం ఉందిగా మనుషులలో, గొంతు నిండిపోయిన విషయాన్ని నువ్వు ఏం చేయాలి? మానాలి, అంటే ఆ విషయాన్ని తీసేయాలి. ముందు ఈ నరులను, అంటే ఈ నరులలో ఏముంది? విషము సూది నిడనైన సంధి లేదు ప్రభు హర అంటే సూది సూది కొనండి, సూది ఉంటే చిన్న సూది, ఆ సూది మందం అనేది కూడా గొంతులో విషమే ఉందంటే సూది అంతా కూడా మంచితనం అనేది లేదు. సూది కూడా లోపలికి వెళ్ళాలంతగా మానవుని యొక్క బాడీ, శరీరం మొత్తం విషంతోనే నిండిపోయింది. కాబట్టి ముందు నువ్వు ఆ విషయాన్ని తీసేయి. ఓ వేములవాడలో వెలిసిన వాడ, నాగరాజ మెడలో ధరించిన వాడ, రాజరాజేశ్వర. నువ్వు ఏం చేస్తున్నావు? సూచన ప్రపంచం అంటే ప్రపంచంలో ఉన్న యొక్క విషయం, అంటే ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క దుఃఖాన్ని మొత్తము ఈ విషయాన్ని మింగి అరేంజ్ చేసిన, నాశనం తీసేసిన నీ మనసులో నువ్వు మురిసిపోకు. ఎందుకంటే మనుషులలో ఈ సూది కోన కూడా నిండనంతగా, దూరనంతగా విషయం అనేది నిండి ఉంది కాబట్టి ఆ విషయాన్ని ముందుగా తొలగించు అని కవి చెప్తుండు. ఇది పద్యం యొక్క భావం. అందరూ ఆలోచించండి, చెప్పండి. సజ్జనాత్మ వల్ల కలిగే ప్రయోజనాలు. సజ్జనం అంటే మంచి వాళ్ళతో మనం
సజ్జనులలో ఉంటే అంత మంచి జరుగుతుంది. ధనం వల్ల కలిగే దోషాలు, ధనం అంటే ధనము, ధనం మీద అభిమానం, తర్వాత ఎప్పుడు ధనం సంపాదించాలనే ఆలోచన వస్తుంది కాబట్టి వీటిని దోషాలుగా పరిగణించవచ్చు. మనుషులు విషంతో నిండి ఉన్నారని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి? మనుషులు ఏంటి విషంతోనే నిండి ఉన్నారని కవి అన్నాడు. ఎందుకు అన్నాడంటే నువ్వు విషయాన్ని మింగేసి ఈ ప్రపంచంలో మొత్తం ఉన్న దుఃఖాన్ని నేను తీసేసిన వాళ్ళకి ఏ బాధ లేదని అనుకుంటున్నావు, కానీ సూది కొన కూడా నిండనంతగా సూది కూడా ఇంత స్థలం లేకుండా మనుషుల యొక్క శరీరం నిండా విషయం అనేది నిండుకొని ఉంది కాబట్టి దాన్ని నువ్వు తీసేయాలని కవి అంటుండు. అందుకే ఈ విధమైన ప్రశ్న అడిగింది. నెక్స్ట్ పార్ట్ 4లో వచ్చేసి మనకి 7వ పద్యం 8వ పద్యం ఉంది. 7వ పద్యం శీర్ష పద్యం, అదే ఎగ్జామ్ కాబట్టి 8వ పద్యం చెప్తున్నాయి, ఎందుకంటే ఇవన్నీ కంఠస్థం చేయాల్సిన పద్యాలు అన్నమాట. చూడండి, ఇది చంద్రమౌళీశ్వర శతకం అంటే నేను ఎవరు రచించారు? ఇప్పటి చెప్పి చంద్రయ్య రాసింది. ఓకేనా? చూడండి, ఆశా పాశ నిబద్ధుడై చెడక నిత్యం బోర్పుతో దేశిక దేశము దలదాల్చి యోగ విధులన్నీ సర్పుచు భవ్యమో ఆశీర్వాదము నొజ్జచే పడసితానందంగనో నంచితం బహు శాంతమును నచ్చుతార్చిత పదాబ్జ చంద్రమౌళీశ్వర అంటుంటే నచ్చుతార్చిత అచ్యుతుడు అంటే ఎవరు? విష్ణువు. విష్ణువు యొక్క పదాలు పాదాలు అంటే ఏమంటాడు? బహుశాంతం నచ్చుతార్చిత పదాబ్జ అంటే విష్ణువు యొక్క పాదాలను నమస్కరించి చెప్తుండన్నమాట. ఎవరు? చంద్రమౌళీశ్వర శతకానికి మళ్ళీ చంద్రయ్య. ఏంటంట? ఆశ అని పాశం అంటే ఆశ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తోను ఆశపాశ నిబద్ధుడు అవ్వదు అంటే చెడిపోక నిత్యం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? ఓర్పుతో ఉండాలి. ఎట్లా? దేశిక దేశములను తెల్లదాల్చక నాకు ఏం కావాల్సినవి ఆ దేశంలో దానికి కావాల్సినవి అన్ని తెలుసుకొని యోగ విధులు అంటే నువ్వు ఎలాంటి విధులు చేయాలి, ఎలాంటి పని చేయాలి, ఎలాంటి యోగ్యమైన పని చేయాలనేది సరికొచ్చు నువ్వు భావించి భవ్యమో ఆశీర్వాదము నొజ్జచే దానికి సంబంధించిన ఆశీర్వాదం ఎవరు? నొజ్జని ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఆశీర్వాదం పొందాలి. పడసితానందంగానో నంచితం అంటే నువ్వు ఎలాంటి అయితే కార్యం సాధిస్తావో, నువ్వు ఏం చేయదలుచుకుంటున్నావో అది మొత్తం నీ యొక్క ఉపాధ్యాయుని ద్వారా నువ్వు ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకొని పడసితానందంగా నంచితం బహు శాంతమును అతని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఏదైనా ఆశీర్వాదాన్ని తీసుకుంటే నువ్వు ఏం చేయాలి అనుకునేది మొత్తం నువ్వు చక్కగా చేయవచ్చు. కాబట్టి ఆశ అనే భాషలో బంధించబడకుండా నిత్యం ఓర్పుతో ఉండి ఎలాంటి కార్యం చేయదలుచుకున్నావో అలాంటి కార్యాన్ని ఉపాధ్యాయుల యొక్క సలహాలు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం పొంది ఉండడమే ఈ శిష్యుని యొక్క కర్తవ్యం పని అని మనకి ఇప్పటి చెప్పి చంద్రయ్య పద్యం ద్వారా తెలియజేసింది. ఆలోచించే చెప్పండి, శాంతి అంటే ఏమిటి? నేడు ఎందుకు కనుమరుగైపోతుంది? శాంతి ఓర్పు అనేది ఉండాలి. ఇప్పుడు ఏంటిది? మనం ఏ విషయమైనా మనం శ్రద్ధగా వినకుండానే అది అంటుంటేనే మధ్యలో మనం మాట్లాడేస్తాం. కాబట్టి మనకు ఓపిక అనేది నశించింది. కాబట్టి శాంతిగా ఉంటేనే ఇలాంటి పనులైనా మనం చేయగలం. ఓర్పుతో ఉండాలి కాబట్టి దీని యొక్క భావం. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ శాంతినే కనుమరుగు అంటే ఆవేశం ఎక్కువైంది, వినడం తక్కువైపోయింది కాబట్టి శాంతి కనుమరుగయ్యింది అని మన కవి చెప్తుంది. దీంతో మనకి ఈ పాఠభాగం మొత్తం పూర్తయింది. ఇంకా తర్వాత క్లాస్లో పదజాలం చెప్పేస్తే మనకి పాఠం కంప్లీట్గా పూర్తయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.